పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఈరోజు అత్యద్భుతమైన ప్రదేశం మీ అందరికీ చూపించబోతున్నాను. దీన్ని ఓంకారం మందిరం అంటారు. ఇది ఒక అటవీ ప్రాంతంలో ఉంది, ఎక్కడో కాదు. ఇది మనకి చాలా దగ్గర, ఇది మనకి నంద్యాలకు దగ్గరలో ఉంటుంది. అలాగే ఇది ఓంకారం అని మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది, ఓంకారం మందిరం అని. ఈ మందిరం ప్రత్యేకత ఏంటి అంటే, నేను అందరికీ చెప్తూ ఉంటాను, ఓంకారం అనే ప్రణవ మంత్రం అత్యద్భుతమైనది ఈ భూలోకంలో అని. అలాంటి ఓంకారం పుట్టిన ప్రదేశమే ఈ మందిరం. ఇక్కడే ఓంకారం పుట్టిందట ఈ ప్రదేశంలో. ఇక్కడ నుంచి ఓంకారము విశ్వమంతా ప్రాప్తించింది. ఓంకారము ఇక్కడే పుట్టింది. అలాగే ఈశ్వరుని మీద అమ్మవారి వేలు ముద్ర కూడా ఉంటుంది. అంటే బొట్టు పెట్టిన ప్రదేశంలో అమ్మవారి వేలు ముద్ర కూడా ఉంటుంది. ఎక్కడైతే ఈశ్వరుడు ఉంటారో అక్కడే పార్వతీ అమ్మవారు కూడా ఉంటారు. అలాంటి అత్యద్భుతమైన ప్రదేశమే ఈ ఓంకారము. మీరందరూ కూడా ఒకసారి దర్శించుకోవాల్సిన ప్రదేశము ఈ ఓంకార క్షేత్రము. మేము ఎంతో చక్కగా అభిషేకం చేసుకున్నాము. ఈరోజు పంచమి తిథి, సోమవారము. చాలా ఆనందంగా ఉంది. అది మీతో